మా రక్షణకర్తవైన యేసు ప్రభువా, మాకు కేడెమును డాలునై ఉన్న దేవుడవు, మాకు దుర్గమును ఆశ్రయమునై ఉన్న దేవుడవు. నిన్ను బట్టి వేణోలా కొనియాడుతూ ఉన్నాను. శాశ్వతమగు నీ ప్రేమ మా మీద కుమ్మరించుమని ప్రార్థిస్తున్నాను. అపారమైన మీ కృప తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రజల మీద కుమ్మరించండి. బిడ్డలు మా ప్రభ నీ సన్నిధానంలోకి వచ్చినప్పుడు నీ సన్నిధిలో ఉన్న ఆ యొక్క ప్రభావ మహిమలను సంపాదించుకొనటానికి సహాయం చేయండి. నీ సన్నిధానంలోకి వచ్చినప్పుడు నీ బలము సౌందర్యమును వారు పొందుకొనుటకు దేవా కృప చూపెట్టండి. అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడు మీరు తండ్రి. మీ సన్నిధానంలోకి వచ్చినటువంటి బిడ్డలకు మిమ్మల్ని గూర్చిన పరిపూర్ణమైన జ్ఞానం లేదు ప్రభా. అమాయకులు పసిపిల్లలు తండ్రి, దయచేసి కనికరించండి. అందుకనే వారి పసితనంలో వాదోపవాదాలు, మేము పౌలు వారమని, మేము అపోలో వారమని అని మాట్లాడుకుంటున్నారు. నేను క్రీస్తు వారమని చెప్పే ఆ యొక్క పెద్దతనంలోకి ఇంకా ప్రవేశించలేదు. బిడ్డలు మీరే బలపరిచి నేను క్రీస్తు వాడను అంటూ నేను క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తునే ప్రకటించాలి, క్రీస్తు కొరకు జీవించాలనే తీర్మానం ప్రతి వారిలో కూడా దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. జూలై మాసం 21వ తారీఖు 2024 ఆదివారం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం నుండి చెప్పుటకు ప్రభువు కృప దయచేయునుగాక. ప్రియులారా, మీరు ప్రతిరోజు నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి వేలాది స్తోత్రాలు. నేను ఆగస్టు మాసం 7వ తారీఖున బయలుదేరి అమెరికా వెళుతున్నాను. నా ఆరోగ్య విషయము, తర్వాత నా ప్రయాణము, అక్కడ జరుగు కూడికలలో దేవుడు ఘనముగా వాడుకునేటట్లు దేవుని కృప అక్కడ సమృద్ధిగా నాకు దయచేసి ఆయన కొరకు విరివిగా పనిచేయనట్లు దయచేసి నా కొరకు ప్రార్థించమని సంఘ బిడ్డలందరినీ, వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా శిరస్సు వంచి వేడుకుంటూ నమస్కరిస్తున్నాను. ప్రియులరా, గమనించాలి, బైబిల్లో వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. నీవు మరణమవుచున్నావు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోనమని ప్రభుల వారు ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పాడు. అప్పుడు అతడు చేసిన పని ఏమిటంటే తన ముఖము గోడ తట్టు తిప్పుకొని అని వాక్యం సెలవిస్తుంది. హిజ్కియా తన ముఖాన్ని గోడ వైపు తిప్పుకొన్నాడు. తనకు కలిగిన రోగమును బట్టి భార్య ముఖం చూస్తూ చెప్పాడు, నాకు ఈ సమస్య ఉందమ్మా అని తన అధికారులతో కూడా చెప్పాడు. రాజుకు రోగం వస్తే వైద్యానికి కరువు ఏమిటి ఉంటుంది? అనేకులు అయ్యా ఇక్కడ ఆ జబ్బుకి ఉపశమనం ఇక్కడ కలుగుతుంది, అక్కడ కలుగుతుంది అంటే వాళ్ళ ముఖాన్ని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం. దయచేసి గమనించాలి, ఈ రోజున దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నీ ముఖం ఎల్లప్పుడూ ప్రభు వైపు చూడాలి. ప్రభుని చూస్తేనే ఆయన నీకు అవసరమైన ప్రతి ఒక్కటి దయచేయగలడు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూసుకొను. మనుష్యుని పోలిన వాడు ఎవరుంటారు? ఆ రీతిగా చూసుకునే
మనుషుని పోలిన వాడు ఎవరుంటారు? చాలామంది దేవుని వాక్యాన్ని ప్రియులారా వింటారు, దాని ప్రకారంగా ప్రవర్తించువారు కాదు. వాడు అద్దంలో తన సహజ ముఖమును చూసుకొని సహజ ముఖాన్ని చూసుకున్నటువంటి మనిషిని పోలి ఉంటాడు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. ఆ రీతిగా వాడు తను తాను చూసుకొని అవతలికి పోయి తనెట్టివాడు వెంటనే మరచిపోతాడు కదా. అదేవిధంగా రాజు జీవితంలో కూడా దేవుని మర్చిపోయాడు. అనేక మంది సమస్యకులను, అనేక మంది పెద్ద పెద్ద డాక్టర్లను తీసుకొచ్చి రాజుగారికి చక్కటి పరిచర్య చేస్తూ ఆయన కృపలో మనము బలపడటానికి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క సన్నిధానమందు పరిచర్య చేసే వ్యక్తులుగా ఇంకనూ పరిచర్య వెతికి మనము దేవుని కుటుంబంలో పరిచర్య చేసి ఆయన సన్నిధిలో భక్తులుగా మారుతుము గాక. చాలామంది దేవుని సన్నిధానంలో మొరపెట్టరు, ఆయన ముఖం చూస్తూ మొరపెట్టరు. అనేక పరిస్థితులను బట్టి ప్రభు ముఖము చూడలేనంత బలహీనమైన స్థితికి మనము వెళ్ళిపోతాం. కాబట్టి ఎప్పుడు కూడా మనకున్నటువంటి సమస్యని పరిష్కరించేది దేవుడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఆయన వైపు చూస్తూ మనం మొరపెట్టాలి, ఆయన వైపు చూస్తూ కన్నీరు కార్చాలి, ఆయన వైపు చూస్తూ వేదన పడాలి. అప్పుడే ఆ వేదన కన్నీళ్ళు మనము చూసేటటువంటి ఆ దీనత్వమైన చూపును బట్టి సర్వశక్తిమంతుడైన దేవుడు ఖచ్చితంగా ఓ గొప్ప విడుదలని ప్రసాదించగలడు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. వాక్యాన్ని చదువుతూ ఆ ప్రకారంగా జీవించని వాడెవరంటే అద్దములో తన ముఖాన్ని, సహజ ముఖాన్ని చూచి కొంతసేపు అయ్యాక తాను ఏం చూశాడో మర్చిపోయే స్థితి మనిషిది. మనము అలాంటి వారం, నేను అలాంటి వాడను అని ప్రభువు దగ్గర నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఎన్నో పర్యాయాలు దేవుని యొక్క వాక్యం మన ముందుకు వచ్చాది, దేవుని వాక్యం మన మీదికి వచ్చాది, మనల్ని హెచ్చరించాది, మనల్ని గద్దించి బుద్ధి చెప్పాది. నీవేం చేయాలనో ఏది చేయకూడదో వాక్యాన్ని మనము చూసినప్పుడు వాక్యమే మనల్ని నిర్ధారణ చేస్తుంది. కాబట్టి ప్రభువు పిల్లలుగా ప్రతి వారు గమనించాల్సింది, వాక్యములో మనము చూస్తూ ఉన్నప్పుడు మన సహజ ముఖాన్ని చూసుకుంటాం. అయితే కొంతకాలమైన తరువాత దాన్ని మరిచిపోతాం. వాక్యం వైపు చూసిన, రెండవది దేవుని వైపు చూసిన, దేవుడు గొప్ప కార్యాలను చేయగలడు, గొప్ప దీవెనలను ఇవ్వగలడు, గొప్ప ఆశీర్వాదాలని కూడా ఇవ్వగలడు. ఆ గొప్ప దేవుని యొక్క ఆలోచన మేరకు జీవించు వారముగా మన ముందుము గాక. ప్రియులారా, గమనించాలి. ఈ రీతిగా రాజుగారు ప్రవక్త ఆ వర్తమానము చెప్తూనే తానిప్పుడు దుఃఖముఖుడై, ఖిన్నుడై, తాను ఎవరిని ఇష్టపడలేక తన శరీరం మీద ఉన్నటువంటి ఆ కుష్టుని తొలగించుకోవాలని ఒకటే అడిగాడు, ప్రభువా దయచేసి నన్ను కనికరించమని ప్రభు దగ్గర మొరపెడుతూ, నీ దేవాలయంలో నేను చేసినటువంటి కార్యాలని జ్ఞాపకం చేసుకోనండి అని చెప్పాడు. ప్రియులారా, గమనించాలి. దేవాలయంలో పరిచర్య చేస్తే ఎంత ఆశీర్వాదమో చూడండి. రాజు అంటున్నాడు, నేను మీ మందిరంలో నా తండ్రి నాటబడిన ఒక మొక్క లాంటి వాడిని. దయచేసి ఏపుగా పెరుగుటకు తోటమాలి అయిన మీరే నాకు కాపుదల దయచేయాలి, నాకు భద్రత దయచేయాలి.
తండ్రి నా పట్ల కనికరాన్ని చూపెట్టమని ప్రభువుల వారిని మనం వేడుకుంటూ ఉండాలి. ఆయన చాలా మంచివాడు. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ఎప్పుడు కూడాను ఆ సర్వశక్తిమంతుడైన దేవుని వైపు మనం చూస్తూ ఆ కృపగల దేవుని యొక్క దీవెనలను మనం పొందుకోవాలి. దేవుడు అటువంటి కృప మనకు దయచేయునుగాక. ఆమెన్. ఆమెన్.